బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు. రాజా, ఈ కార్తీక మాసంలో స్నానదాన జపాల్లో దేనినైనా కొద్దిపాటిగా ఆచరించినా సరే అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది. ఎవరైతే సుఖలాలసులై శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని ఆచరించారో అలాంటివాళ్లు 100 జన్మలు కుక్కలుగా పుడతారు. పౌర్ణమ్యాం కార్తీకమాస స్నానాందీస్తూ నాచారాన్ కోటి జన్మసు చండాలయోనో సంజాయతే నృప క్రమాద్యోనో సముత్పన్నో భవతి బ్రహ్మరాక్షసః అత్రైవోదాహరంతి మమ్మితిహాసం పురాతనం భావం. కార్తీక పౌర్ణమి నాడు స్నానదాన జపోపవాసాల్లో ఏ ఒక్కటీ కూడా ఆచరించనివాళ్లు 1,000,000 పర్యాయాలు చండాల జన్మలు ఎత్తి చివరికి బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెప్తాను వినండి. తత్వనిష్ఠోపాఖ్యానం. పూర్వం ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యాలను పలకనివాడు, భూతదయగల దయాళువు, తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకసారి తీర్థయాత్ర గురించి ప్రయాణిస్తూ దారిలో గోదావరి తీరాన ఉన్న ఒకానొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారునలుపు శరీర ఛాయగలవారు, ఎండిన డొక్కలు, ఎర్రని కళ్ళు, పెరిగిన గడ్డాలతో జుట్టు ఇనుప తీగల్లా పైకి పొడుచుకు నిటారుగా నిలబడి ఉన్న తల వెంట్రుకలతో వికృత వదనాలతో కత్తులు, కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వల్ల భయంచేత మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ల దూరంలో ఎక్కడా ప్రాణి సంచారం అనేది ఉండేది కాదు. అటువంటి భైకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుండి చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దాంతోబాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడి శోకాకుల చిత్తంతో శ్రీహరిని స్మరించసాగాడు. తత్వనిష్ఠుడి శరణాగతి. త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణావ్యయ సమస్త భయవిధ్వంసిన్ త్రాహిమాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ త్వట్టోహం జగదీశ్వర. అంటే దేవతలకు లోకాలకు కూడా యజమానివి అయినవాడా నారాయణ, అవ్యయ, నన్ను కాపాడు. అన్ని రకాల భయాలను అంతం చేసేవాడా, నిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించు. ఓ జగదీశ్వర, నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగని వాడను. నన్ను అన్ని విధాలా కాపాడు అని ఎలుగెత్తి స్మరిస్తూ రాక్షస భయంతో అక్కడి నుంచి పారిపోసాగాడు. అతన్ని పట్టుకుని చంపాలనే ఆలోచనతో ఆ రాక్షసత్రయం అతని వెనుకే పరిగెత్తసాగింది. రాక్షసులు దగ్గరవుతున్న కొద్దీ సాత్వికమైన విప్ర తేజస్సు ద్యోతకం అవడం వల్ల తెరిపి లేకుండా అతను హరినామాన్ని స్మరించడం వల్ల వెంటనే వారికి జ్ఞానోదయం అయింది. అదే తడవుగా బ్రాహ్మణునికి ఎదురుగా వెళ్లి దండప్రణామం చేసి అతనికి తాము ఎలాంటి కీడు తలపెట్టామని నమ్మబలికి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయాయి అని మళ్లీ నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్వనిష్ఠుడు, మీరెవరు? చేయరాని పనులు ఏం చేసి ఇలా అయ్యారు? మీ మాటలు వింటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలేమిటి? నాకు వివరంగా చెప్పండి. మీ భయాలు, బాధలు తొలిగే దారి చెప్తాను అన్నాడు. ద్రావిదుని కథ. పారుని పలుకులపై ఆ రాక్షసుల్లో ఒకడు తన కథను ఇలా వినిపించాడు. విప్రోత్తమా, నేను ద్రావిడిని. ద్రవిడ దేశంలోని మంధర అనే గ్రామాధికారిని. కావడానికి బ్రాహ్మణుడిని అయినా గుణానికి కుటినుడిని, వంచించే చమత్కారిగా ఉండేవాణ్ణి. నా కుటుంబ శ్రేయస్సుకై అనేకమంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఏనాడూ పట్టెడు అన్నం పెట్టలేదు. నయవంచాలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం వల్ల నా కుటుంబం నాతో సహా 7 తరాలవాళ్లు అధోగతి పాలయ్యారు. మరణానంతరం దుస్సహమైన నరకయాతనలు అనుభవించి చివరికి ఇలా బ్రహ్మరాక్షసుడనయ్యాను. కృపాయత్త చిత్తుడవై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు అన్నాడు. ఆంధ్రదేశీయుని గాథ. 2వ రాక్షసుడు ఇలా విన్నవించుకున్నాడు. ఓ బ్రాహ్మణోత్తమా, నేను ఆంధ్రుడిని. నిత్యం నా తల్లిదండ్రులతో కలహిస్తూ వారిని దూషిస్తూ ఉండేవాడిని. నేను నా భార్యాపిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్ది అన్నం పెట్టేవాడిని. బాంధవ బ్రాహ్మణ కోటికి ఎన్నడూ ఒక పూటైనా భోజనం పెట్టక విపరీతంగా ధనార్జన చేసి గర్వంగా ఉండేవాడిని. చనిపోయిన తర్వాత నరకం చేరి ఘోరాతిఘోరమైన బాధలు అనుభవించి చివరికి ఇలా పరిణమించాను. ఆ ద్రావిడునికి మల్లేనే నాకూడా ముక్తి కలిగే మార్గం బోధించు. పూజారి కథ. 3వ రాక్షసుడు ముందుకు వచ్చి, ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశ బ్రాహ్మణుడిని. విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుడను,
అహంభావిని అయి పరుషంగా మాట్లాడేవాడిని. భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలను వేశ్యలకు ఇచ్చి విష్ణు సేవలను సక్రమంగా చేయక గర్వంతో తిరిగేవాడిని. చివరికి గుడి దీపాల్లో నూనెను కూడా దొంగిలించి వేశ్యలకు ధారపోసి వారితో సుఖంగా గడిపేవాణ్ణి. పాపపుణ్య విచక్షణ తెలిసేది కాదు. నా దోషాలకు ప్రతిఫలంగా నరకాన్ని చవిచూసి అనంతరం ఈ భూమిపై నానావిధ హీన జన్మలు ఎత్తి చివరికి బ్రహ్మరాక్షసిని అయ్యాను. ఓ విప్రుడా! నన్ను మన్నించి మళ్లీ జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పు అని ప్రార్థించాడు. బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతి పొందట, తమ పూర్వ భవకృత అపరాధానికి ఎంతో పశ్చాత్తాపం చెందుతున్న రాక్షసులను చూసి విప్రుడు భయపడకండి. నాతో కలిసి కార్తీక స్నానానికి రండి. మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట తీసుకెళ్లాడు. అందరూ కలిసి కావేరీ నది చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తం సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి పిమ్మట రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. తర్వాత అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతః స్నానమహం కరిష్యే అనే సంకల్పంతో అతడు విధివిధానంగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు విగత దోషులు, దివ్యరూపులు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. విదేహరాజా! అజ్ఞానం వల్ల కాని, మోహ ప్రలోభాల వల్ల కాని, ఏ కారణం చేతనైనా కాని కార్తీకమాస సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం ఆచరించి విష్ణువును పూజించిన వారికి నిస్సందేహంగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసి కార్తీకంలో కావేరీ స్నానం తప్పకుండా చేయాలి. కావేరిలో వీలు కాకపోతే గోదావరిలో లేదా మరెక్కడైనా సరే ప్రాతఃకాల స్నానం చేయాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతః స్నానం చేయరో వాళ్లు 10 జన్మలు చండాలపు జన్మలు ఎత్తి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు. కనుక ఎటువంటి మీమాంసలు లేకుండా స్త్రీలుగాని పురుషులుగాని కార్తీక మాసంలో తప్పక ప్రాతః స్నానం చేయాలి. అప్పుడు జనకుడు, హే బ్రహ్మర్షి! నువ్వు ఇంతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో, ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయి అనడిగాడు. వశిష్ఠ ఉవాచ, అన్ని పాపాలను హరించేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదం అయిన విషయం. కార్తీక వ్రతం ఆచరించడం వల్ల నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అంత మహత్తరమైన ఈ వ్రత ధర్మాలను, తత్ఫలితాలను చెప్తాను విను. కార్తీక మాస సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము లభిస్తుంది. శివాలయ గోపుర ద్వారా శిఖరాలయందుగాని శివలింగ సన్నిధిలో గాని దీపారాధన చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీకంలో శివాలయంలో ఆవు నేతి, తోక, నీ విప్ప నారింజ నూనెలతో గాని దీప సమర్పణ చేస్తారో వాళ్లు ధర్మవేత్తలోటారు. ఆఖరికి ఆముదపు దీపాన్ని అయినా సమర్పించిన వాళ్లు అత్యంత పుణ్యవంతులవుతారు. కాంక్షతో గాని కనీసం నలుగురి నడుమ బడాయి కోసం గాని దీపాన్ని చేయవాళ్లు కూడా శివప్రియులవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను విను. దీపారాధన మహిమ. పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజు కుబేరుని మించిన సంపదలు ఉన్నప్పటికీ కుమారులు లేని కారణంగా కుంగిపోయి కురంగపాణికై తపస్సు చేశాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పెప్పలుడు అనే ముని అతని తపస్సుకు కారణం అడిగి తెలుసుకుని, ఓ రాజా! ఈ మాత్రం కోరికకు తపస్సుతో పనిలేదు. కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతం ఆచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఋషి వాక్యం శిరోధార్యంగా భావించి ఆ పాంచాలుడు తన పట్టణం చేరి కార్తీక వ్రతం ఆచరించి శివప్రీతికే బ్రాహ్మణులకు దీపదానములు చేశాడు. తత్ఫలితంగా మహారాణి నెల తప్పి యుక్తకాలంలో మగ శిశువును ప్రసవించింది. రాజా దంపతులు ఆ శిశువుకు శత్రుజిత్తు అని పేరు పెట్టారు. శత్రుజిత్తు చరిత్ర. శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానంగా పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగనా లోలుడై ఇంకా తృప్తి చెందక పరస్త్రీ అనురక్తితో యుక్తాయుక్త విచక్షణ లేక విచ్చలవిడిగా ప్రవర్తించసాగాడు. హితవు చెప్పేవారిని చంపుతానని బెదిరిస్తూ పరమహీనంగా జీవిస్తున్నాడు. ఇలా ఉండగా ఒక మహా సౌందర్యరాశి అయిన విప్రుని భార్యను చూసి మోహితుడయ్యాడు. ఆమె కూడా ఈ యువరాజు పట్ల మోజుపడింది. భర్త నిద్రించగానే ఆమె రాజు రమ్మన్న సంకేత స్థలానికి వచ్చేది.
ఇద్దరూ ఆనందించేవారు. ఒకరోజు భర్తకు విషయం తెలిసిపోయింది. కాని ఆ విప్రుడు పైకి ఏమీ తెలియనట్లు ఉన్నాడు. ఇద్దరూ కలుసుండగా చూసి చంపాలి అనుకుని కత్తి చేతబట్టి తిరుగుతున్నాడు. వారికి ఈ సంగతి తెలీదు. ఒక కార్తీక పౌర్ణమి నాడు సోమవారం కలిసివచ్చింది. ఆవేళ కాముకులిద్దరూ సురత క్రీడలకై పాడుపడ్డ శివాలయాన్ని సంకేత స్థలంగా ఎంచుకున్నారు. అపరాత్రి వేళ ఇద్దరూ అక్కడ కలుసుకున్నారు. ఆలయంలో చీకటిని పోగొట్టేందుకు విప్రస్త్రీ తన చీర కొంగును చింపి ఒత్తిని చేసింది. రాజు ఆముదం తెచ్చి అక్కడున్న ఖాళీ ప్రమిదలో పోశాడు. మొత్తానికి దీపం వెలిగించారు. ఇక ఇద్దరూ ఏకమయ్యారు. విప్రుడు అక్కడికొచ్చి వారిద్దర్నీ చంపేసి తాను కూడా కత్తితో పొడుచుకుని చనిపోయాడు. అటు యమదూతలు ఇటు శివదూతలు కూడా వచ్చారు. శివదూతలు విప్రస్త్రీని రాజును కైలాసానికి తీసుకెళ్లారు. యమదూతలు విప్రుని నరకానికి లాక్కెడుతుంటే అతను ఆక్రందన చేస్తూ పాపం చేసిన వారికి కైలాసం, నాకేమో నరకమా? అన్నాడు. అందుకు యమదూతలు వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణమి, పైగా సోమవారం, ఏ కారణం అయితేనేం దీపం వెలిగించారు. అందున ఆలయంలో వెలిగించారు కనుక పుణ్యాత్ములయ్యారు. అలాంటివారిని చంపి నువ్వు పాపాత్ముడివి అయ్యావు. అందుకే వారికి కైలాసం, నీకు నరకం అన్నారు. బ్రాహ్మణుడికి శివదూతలకు జరిగిన సంభాషణ విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకుని, అయ్యా, దోషం చేసింది మేము. మాకు కైవల్యం ఇచ్చి ఈ పుణ్యదినాన మమ్మల్ని చంపి మాకు స్వర్గప్రాప్తి కలగాజేస్తున్న అతన్ని నరకానికి పంపడం భావ్యం కాదు. కార్తీక మాసం గొప్పది అయితే, సోమవారం ఇంకా పుణ్యమైంది అయితే, దీపారాధన మరీ పుణ్యప్రదమైంది అయితే మాతోబాటే కలిసి మరణించిన ఆ బ్రాహ్మణునికి కూడా కైలాసం ఇవ్వక తప్పదు అని వాదించాడు. ఫలితంగా శత్రుజిత్తు తాను తన ప్రేయసి చేసిన ఒత్తులు, ఆముదం పుణ్యం తాము ఉంచుకుని దీపం వెలిగించిన పుణ్యాన్ని విప్రునికి ధారపోయగా అతన్ని కూడా దూతలు కైలాసానికి తీసుకెళ్లారు. కనుక ఓ మిథిల నగరాధీశ్వరా, కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో గాని విష్ణువాలయంలో గాని దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్లు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయినిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసం నెల పొడుగునా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి.